యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక చర్చ రేగుతుంది అంటే అదొక బెట్టింగ్ యాప్ల వల్లే. సో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల కొన్ని వేల మంది కూడా చనిపోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకొని ఉరిపెట్టుకొని కూడా చనిపోతున్నారు. సో అసలు ఏంటి, అసలు ఏం జరుగుతూ ఉంది అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఎవరైతే ఈ ప్రమోట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో సినిమా ప్రముఖులు కావచ్చు, దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, దాంతోపాటు ఏదైతే మనకి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలామంది దీంట్లో ఈ బెట్టింగ్ యాప్స్ని అయితే ప్రమోట్ చేయడం జరిగింది. వాళ్ళపైన అయితే కేసులు కూడా నమోదు చేసి వాళ్ళపైన ఒక ఉక్కుపాదం అయితే మోపుతా ఉన్నారు. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే కొన్ని వందల వేల మంది ఉసురు పోసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ స్వారీ చెప్పేసుకొని వాళ్ళు పక్క చేద్దామని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు. సో స్వారీతోని ఇదంతా కూడా పరిష్కారం ఏమైనా దొరుకుతుందా అనే దానిపైన అయితే ఖచ్చితంగా మనం మాట్లాడడానికి అయితే తెలంగాణ హ్యూమన్ రైట్స్ సెల్ స్టేట్ సెక్రటరీ పన్నమర్ శ్రీహరి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. అన్న నమస్తే, మీరు చెప్పండి ఎట్లా ఉంది అంటే సిచ్యువేషన్ ఇదంతా విన్న తర్వాత మీరు ఏమనుకుంటున్నారు? ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ దేశంలో ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా మరి ఎంతోమంది జీవితాలు కోల్పోతున్నారు, తమ విలువైన జీవితాలని మరి సర్వనాశనం చేసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమంటే ప్రస్తుతం ఉన్న చిన్న చిన్న అలవాట్లకు ఈ సోషల్ మీడియాకు అలవాటు పడి మొబైలు మరి టీవీలు ముందున్న సమక్షంలో ఈ 16-15 సంవత్సరాల వయసు నుండే ఆ మొబైల్ చేతిలో ఉండడం వల్ల అక్కడ చూసిందే నిజం అనుకునే ఒక భ్రమలో ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న యువత మరి ఆ మార్గంలో వెళ్తున్నారు. అట్లాంటి సమయంలో ఎవరైతే ఈ యువత ఉన్నారో ఈ యువత ప్రస్తుతము సోషల్ మీడియా యుగంగా మారుతుంది. కాబట్టి ఈ సోషల్ మీడియా యుగంలో ఈ యూట్యూబ్ల ద్వారా కానీ, షేర్చాట్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, ఈ విధంగా ఫేస్బుక్ ద్వారా కానీ వివిధ రకాలైన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఎవరైతే వాళ్ళ యొక్క పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళ లైక్ల కోసం 1.5 లక్షల మంది ఫాలోవర్ని తయారు చేసుకుంటున్నారు. అక్కడ చేసే ప్రయత్నం ఏం చేపడుతున్నారు? మొదటగా ఒకటి సెలబ్రిటీగా వచ్చే ప్రయత్నం చేస్తూ సెలబ్రిటీగా వాళ్ళు స్థిరపడి ఉన్న తర్వాత ఒకవైపు ఇంకోవైపు సమాజ సేవ చేస్తున్నాము, 10 మందికి సహకరిస్తున్నాము అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఈ విధంగా ప్రజలని అంటే ఫాలోవర్ని పెంచుకుంటున్నారు. ఫాలోవర్ని పెంచిన తర్వాత ఇలా కంటెంట్ ఏంటంటే క్లియర్గా డబ్బు సంపాదించడానికి వచ్చే ప్రయత్నము. సమాజ చేసి పూర్వకాలంలో సమాజ చేసే వాళ్ళు ఒక చేత్తో ఇస్తే ఇంకో చేత్తో చూపట్టద్దనే స్థాయిలో ఉంటుండే. కానీ ప్రస్తుతం ఏంటంటే చిన్న ఒక ఆహార పొట్లం ఇస్తే కూడా ఫోటోలు తీసుకునే ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఈ చిన్న విషయం ఎట్లవుతుందంటే ఎప్పుడైతే వీళ్ళు సమాజ సేవ చేసే ప్రయత్నం కోణం చూపెడుతున్నారో, లేకుంటే వేరే దానికి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి కానీ చేసే ప్రయత్నము, లేదా పేద పిల్లలకు సహకరిస్తామని చెప్పే ఒక 5,000 10,000 సహకరించేసి దాన్ని యూట్యూబ్లో వేల కొద్ది షేరింగ్లు లేదంటే ఫేస్బుక్లో ఇన్స్టాలో షేర్ చేసేసి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళని స్థితికి తీసుకొచ్చి వీరు చెప్పే మాట బాగుంటుందనే స్థాయి తీసుకురావడం జరుగుతుంది. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలామంది యువత ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఖర్చులు పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన దాంట్లో ఆ పిల్లలకు కొంచెము వాళ్ళ యొక్క స్థాయిలో మిడిల్ క్లాస్ ఎక్కువ ఫ్యామిలీ అయిపోయింది, సంపాదన తక్కువ అయిపోయింది. వాళ్ళు తల్లిదండ్రులు పర్టికులర్గా పిల్లాడికి చదువు వాడి యొక్క ఖర్చులు మినిమం ఖర్చుల కోసం ఇస్తున్నారు. కానీ ఈ యొక్క యువత ఏమైందంటే కొన్ని బయట అలవాట్లు, దురలవాట్లు, ఈ యొక్క ప్రభావం వల్ల బయట ప్రభావం వల్ల వాళ్ళ సొంత అలవాట్ల కోసము డబ్బులు సంపాదించవచ్చు. ఈ మనీ యాప్ ద్వారా కానీ లేకుంటే ఈ బెట్టింగ్ యాప్ ద్వారా కానీ ఈ డబ్బులు సంపాదించవచ్చు, తీసుకోవచ్చు. దాని ద్వారా తన అవసరాలు తీర్చుకోవచ్చనే ప్రయత్నం చేస్తారు. కానీ తనకు తెలియకుండానే తను ఒక భయంకరమైన మూబీలో కూరుకుపోతున్నారని చెప్పి అర్థం కావట్లేదు. సో ఈ మధ్య కాలంలో ఈ విషయం అంతా కూడా తెర మీదకి వచ్చిన తర్వాత చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో మాకు తెలియకుండా ఇదంతా కూడా ప్రమోట్ చేసినామని చెప్పేసి వాళ్ళ సోషల్ మీడియా వేదికగా సారీ చెప్తా ఉన్నారు. సో సారీ చెప్తే వీళ్ళ ఉసురు ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా ఇదంతా పోతుందని చెప్పేసి అనుకుంటున్నారా, లేకపోతే ఎవరైతే కొన్ని వేల మంది కూడా ఇలా చనిపోవడం జరిగింది. ప్రతి గ్రామంలో చూసుకుంటే ఇలా బెట్టింగ్ల మాయలో పడి చాలామంది మీరు అన్నట్టు ఊబిలో కూరుకుపోయిన పరిస్థితిలో ఉన్నారు. సో ఈ స్వారీతోని చెప్పుకునే ఈ పరిస్థితి ఉంది. సో ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చాలా మంచి యాక్షన్ అయితే తీసుకున్నారు, యాక్షన్కి రియాక్షన్ ఉన్నట్టుగా కేసు నమోదు చేయడం జరిగింది. ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నారు మీరు వాళ్ళపైన? మొదటగా ఇక్కడ తెలియదు అనడానికి లేదు, ఇదంతా కూడా ప్రీ ప్లాన్. కొందరు వ్యక్తుల్ని ఆ కంపెనీలు తయారు చేసుకొని వాళ్ళని ప్రమోట్ చేసి వాళ్ళ ఖర్చులకు డబ్బులు ఇచ్చి నువ్వు ఈ విధంగా ఒక ఇన్ఫ్లుయెన్స్ చెందాలంటే ప్రజల్లో ఒక మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పేసి వాళ్ళని మంచి ప్లానింగ్తో ఇదంతా వచ్చిన. లేకపోతే ఈరోజు మనం చూస్తున్న కొందరు పేర్లు చూస్తే అయితే హర్ష సాయి అనే పిల్లగాడు 22-24 సంవత్సరాల అబ్బాయి 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి సంపాదిస్తున్నారంటే చిన్న విషయం కదా, ఎంత కూడా ప్రీ ప్లాన్. అంటే కంపెనీలు ఆల్రెడీ కొందరు వ్యక్తులని ప్రజల్లో దించి వాళ్ళని ఒక సేవా దృక్పథంతో ప్రయత్నం చేసి ఇదంతా కూడా
ప్లాన్డ్గా కంపెనీలు చేస్తున్న ప్రయత్నము దాంట్లో విదేశీ కంపెనీలు కావచ్చు, స్థానిక కంపెనీలు కావచ్చు ప్లానింగ్తో చేస్తున్నాయి. ఇక తెలియక చేస్తున్నాము క్షమాపణ అడగండి అనేది చెప్తుంది కదా, తెలియక ఎవరు చేయలేదు. మీకు ప్రధానంగా చెప్తాను, ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి రాజకీయంలో తను గొప్పగా రాజకీయం సేవ చేస్తాను, భారతదేశం సేవ చేయడానికి వచ్చిన, నేను ప్రజల కోసం సేవ చేసిన అని చెప్పిన వ్యక్తికి ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయి, ఎంతమంది మరి వాళ్ళ తల్లిదండ్రులు ఉసురులుతుంది, ఎంతమంది ప్రాణాలు పోతాయని చెప్పేసి తెలియకపోవడం అనేది అది విడ్డూరము, అది పచ్చి అబద్ధము. ఆ విధంగా ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో కూడా కొందరు హీరోలు, శరత్ కుమార్ గారి పేరు కూడా వినబడ్డది. అంటే ఈ చిన్న చిన్న సెలబ్రిటీలు కాదు, పూర్తిగా అనుభవం ఉండి గత 40-50 సంవత్సరాలుగా రాజకీయంగా, సామాజికంగా అన్ని రకాలుగా అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే వీళ్ళు ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తారు. అందులో కొందరు జూనియర్ యాంకర్లు కూడా ఉన్నారు. ఆ యాంకర్లు కూడా గత 20 ఏళ్ళుగా ప్రజల్లో ఉంటున్నారు. కాబట్టి ప్రజల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కడ ఏంటంటే వీళ్ళ ప్రయత్నం ఒకటే, ప్రజల్లోకి వచ్చి ఒక నటుడిగా, ఒక సంఘ సంస్కర్తగా పేరు పొందిన తర్వాత, తప్పుడు పేరు పొందిన తర్వాత ఆ ప్రజలకు వాళ్ళని డబ్బులు సంపాదన కోసం చెప్తున్న పేరు తప్ప, మొదటగా ఎవరైతే ఈ పెద్ద పెద్ద హీరోలు ఉన్నారో వీళ్ళని ముందు లోపలేయాలి. ప్రకాష్ లాంటి వాళ్ళని మొదట లోపలేయాలి. వీళ్ళమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ అంతటికి ప్రాణాలు పోవడానికి కారణం వీళ్ళే అని చెప్పాలి. యూట్యూబ్ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అనేవాళ్ళు ఎవరైతే ఒక క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన తెలియని వాళ్ళు ఎవరు లేరండి. సో ఇవాళ ఆయన యూట్యూబ్ వేదికగా ఏదైతే ఈ బెట్టింగ్ యాప్లను నిర్మూలించాలి అని చెప్పేసి ఒక ఫైట్ చేయడం జరిగింది. ఆయన చేసిన తర్వాతనే పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దానిపైన యాక్షన్ అయితే తీసుకుంది అని చెప్పేసి మనకు సోషల్ మీడియా వేదిక కూడా మనకి తెలుస్తూ ఉంది. అంటే చెడు చేసే వాళ్ళు ఎంత ఉన్నారో మంచి చేసే వాళ్ళు కూడా ఉన్నారు అనే దానిపైన ఒక నిదర్శనంగా మన అన్వేషణ కావచ్చు, ఏదైతే ప్రపంచ యాత్రికుడిగా మనం చెప్పుకుంటా ఉన్నాం. సో ఆయన గురించి మీరు ఏం చెప్తారండి? ఇప్పుడు నా అన్వేషణలో ఉన్న ఎవరైతే వ్యక్తి ఉన్నారో అన్వేష్, అతను తన ప్రయత్నం ఏంటంటే విదేశాల్లో ఉన్న మంచి చెడు చెప్పే ప్రయత్నం చేస్తారు, ఇక్కడ వింతల విశేషాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, అక్కడ అన్ని రకాలు చెప్తున్నారు. అందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా మనం చెప్తున్నట్టుగా సోషల్ మీడియాలో 99% అంతా చెడుగానే, కేవలం 1%లో ఇట్లాంటి వాళ్ళు గలమెత్తినప్పుడు, అంటే ఒక సమాజంలో ఏదైనా ఒక వస్తువు వచ్చిందంటే అది మంచికి ఉపయోగించాలన్నా చెడుకు ఉపయోగించాలని ఖచ్చితంగా అవగాహన ఉన్నవారు మాత్రమే నిజమైన వ్యక్తులు అని చెప్తాం. అందుకంటే సమాజానికి ఉపయోగపడడానికి సోషల్ మీడియా కానీ ఈరోజు ఏదొచ్చినా కూడా సమాజంలో మార్పులు తీసుకురావాలి, ప్రజల్లో మార్పు రావాలి, ఈ యొక్క చట్టాల్లో మార్పు రావాలి, ప్రభుత్వాల్లో మార్పులు రావాలని చెప్పడానికి ఒక ఛానళ్ళు కానీ సోషల్ మీడియా కానీ వస్తున్నప్పుడు ఇట్లాంటి యొక్క టెక్నికల్ ఫీల్డ్ ఉందో దాన్ని క్లియర్గా ప్రజల మంచి కోసం ఉపయోగించాలి. అందులోనూ భాగంగా ఇతను ఎవరైతే నా అన్వేషణ వ్యక్తి ఇతను చేసే ప్రయత్నం అయితే పోరాటం ఉందో ఖచ్చితంగా అతన్ని సమర్థించాల్సిందే. దాని తర్వాత ఏవైతే కార్యక్రమాలు జరిగినాయో అయితే దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అతన్ని గొప్పగా కీర్తించాల్సిందే. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ట్రోల్స్ కూడా చాలా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. సో మొన్న బిగ్ బాస్ విన్నర్ అయినటువంటి సీజన్ 8 విన్నర్ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అనే ఒక పేరుతో బయటకు వచ్చినాడు. ఏదైతే 50 lakhs నుంచి సగం అమౌంట్ అనేది రైతులకు పంచుతా అని చెప్పిన ఆ క్యాండిడేట్ ఇవాళ ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఏంది అని చెప్పేసి చాలామంది వాళ్ళ ఆడిపోసుకుంటున్న పరిస్థితి ఉన్నది. సో ఆయన గురించి మీరు ఏం చెప్తారు? అట్లాంటి వాళ్ళ గురించి మీరు అసలు బిగ్ బాస్ అనేది ఒక చండాలం. అట్లాంటి బిగ్ బాస్లో అతను తర్వాత తెలిసింది ఏంటంటే అతను కూరగాయల షాప్ నడిపిస్తుండే. ఆ కూరగాయల షాప్ నడిపించిన వ్యక్తి నేను రైతునని చెప్పేసి వీడియోలు, అదే ఇదంతా కూడా ప్లానింగ్. అంతే మీకు చెప్తున్నాను కదండి, ఇదంతా కూడా పక్కా ప్రణాళిక. కంపెనీలో కొందరు వ్యక్తుల్ని మాట్లాడగలిగి, అనర్గళంగా మాట్లాడగలిగి, వాళ్ళు ప్రజల్లో చొప్పించగలిగి, ఆకర్షించగలిగే, ప్రజల్ని తప్పుదో పట్టించగలిగే వ్యక్తుల్ని కొంచెం సెలెక్టెడ్ పర్సన్లో పల్లవి ప్రశాంత్ ఒకడని మాకు అర్థమవుతుంది. ఇంత రైతు బిడ్డ ఎప్పుడు రైతుల గురించి ఆలోచించాలి, రైతులకు మంచి జరగడానికి ప్రభుత్వం ద్వారా ఎటువంటి సహకారం, అతను పడ్డ కష్టాలు ఏంటిది రైతుగా ఉన్నప్పుడు, రైతుకు ఎటువంటి సహకరిస్తే రైతు బాగుపడతాడు, రైతు పడుతున్న కష్టాలకు ప్రభుత్వాలు ఏ విధంగా ఉండాలి, అధికారులు ఏ విధంగా సహకరించాలి, యంత్రాంగం ఏ విధంగా సహకరించాలి, తన వంతు ప్రయత్నం ఏంటిది, సెలబ్రిటీగా సంపాదించిన తర్వాత తన వంతుగా రైతుల కోసం ఏమైనా చేసిందంటే టోటల్గా జీరో ఉంటుంది. మీరు చూడండి, కేవలము డబ్బులు సంపాదించడానికి ప్రమోట్ చేయబడ్డ వ్యక్తి పల్లవి ప్రశాంత్ అనేది ఇక్కడ కనబడుతున్నాం. సో ఫైనల్గా తెలంగాణ స్టేట్ సో మొత్తానికి చూసుకుంటే మీకున్న ఎక్స్పీరియన్స్లో తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ సెల్ సెక్రటరీగా మీకున్న బాధ్యతలో భాగంగా మీకున్న ఎక్స్పీరియన్స్లో వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందండి? ఖచ్చితంగా వీళ్ళకి కనీసం 7 నుంచి 10 సంవత్సరాల శిక్ష విధించాలి. ఎందుకంటే
సంఘాన్ని సర్వనాశనం చేసి ప్రజల యొక్క జీవితాలతో ఆడుకుంటూ ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తూ ప్రజల యొక్క జీవితాల ఆశలు వాళ్ళ చిల్లా చెదురు చేసు తన అల్లారు ముద్దుగా పెంచిన పిల్లల్ని తను చంచిపోయే విధంగా చేస్తున్న ఇట్లాంటి ప్రమోటర్స్ని ఖచ్చితంగా హత్య కేసులు వీళ్ళపైన హత్య కేసులు బుక్ చేసి వీళ్ళపైన చీటింగ్ కేసులు హత్య కేసులు దేశద్రోహం కేసులు పెట్టి వీళ్ళని లోపడేయాలి. ఎందుకంటే సమాజాన్ని నాశనం చేసే ఎవడైనా దేశద్రోహి కిందకి లెక్కొస్తాడు. ప్రజల ప్రాణాలని ఏ విధంగా తీసినా వాడు హంతకుడి కిందకి వస్తాడు. కాబట్టి ఈ యొక్క దేశద్రోహం కేసు హత్యాయత్నం కేసులు వీళ్ళపైన బుక్ చేసి కనీసం 8 నుంచి 10 సంవత్సరాలు వీళ్ళ జైలు శిక్ష వేసి బయటకు రాకుండా చేస్తే దీనికి సంబంధించి న్యాయవాదులు మరియు పోలీసులు మరియు ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి విచక్షణ లేకుండా వారిపైన ఎటువంటి కరుణ లేకుండా వీళ్ళపైన చర్య ఈ 18-20 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళపై చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా దేశం బాగుపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మానవ హక్కుల సంఘం తెలియజేస్తున్నాం. రీసెంట్లీగా కేంద్ర ప్రభుత్వం చాలా 600 బెట్టింగ్ యాప్లని బ్యాన్ చేసిందని తెలుసుకున్నాం. అయినా దాని తర్వాత కూడా ఇంకో 580 మళ్ళీ బెట్టింగ్ యాప్లు వచ్చినాయని చెప్పి చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు IPL చెప్తున్న సీజన్లో కూడా అది పోకర్ బాజీ అని చెప్పేసి ఇంకో హీరో ప్రమోట్ చేస్తున్నాడు. అంటే ఒకటి పోతే ఇంకోటి. కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఎటువంటి బెట్టింగ్ యాప్లు లేకుండా సోషల్ మీడియాలో లేకుండా దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా సంబంధించిన అధికారులతో సమన్వయం చేసుకొని యువతకందరికీ ప్రోత్సహించి యువతని తప్పుదో పట్టకుండా ప్రతి ఒక్కరు కూడా కాపాడాలని చెప్పేసి మా యొక్క మానవ హక్కుల సంఘం నుంచి కోరుతున్నాం. సో నిజామాబాద్ గురించి మాట్లాడుకుందాం. సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గురించి మాట్లాడుకుంటే గత 6 నెలల నుంచి కూడా పదుల సంఖ్యలో కూడా ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ వలలో పడి చాలామంది ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఒకే కుటుంబంలో ఒక వ్యక్తి చేసిన తప్పుకి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న దాంతోపాటు ఆ క్యాండిడేట్ కూడా ఏదైతే బోధన్ నియోజకవర్గంలోని ఎడ్పల్లి దాంతోపాటు MSC ఫారంకి నియర్ బై లొకేషన్లో ఉన్నటువంటి ఒక గ్రామం వడ్డెపల్లిలో ఇట్లాంటి విషాద ఘటన చోటు చేసుకుంది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్క మన యంగ్స్టర్కి అయితే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యువతకు చెప్పేది ఒకటే, మీ యొక్క తల్లిదండ్రులు మీకోసము ఎంతో కష్టపడి వాళ్ళ జీవితాలని త్యాగం చేసి వాళ్ళ సుఖాలని త్యాగం చేసి మీ తల్లిదండ్రులు కష్టపడి మీ చదువులకు మీరు చదువుకోవాలి, మంచి ఉద్యోగం పొందాలి, మంచి భవిష్యత్తు పొందాలి, నా పిల్లలు బాగుండాలని చెప్తున్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకు చెప్తున్నాను ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ తల్లిదండ్రులు మీపైన ఎంతో ఆశలు పెట్టుకున్నారు. మీరు ఈ చిన్న బెట్టింగ్ యాప్ల ద్వారా యాప్ చేసుకొని 20,000 కోసము 50,000 కోసము ₹1,00,000 కోసము మీ యొక్క క్షణిక ఆనందం కోసం మీరు చేస్తున్న తప్పులకి మీ టోటల్గా మీ జీవితం ఫలంగా పెడుతూ మీ యొక్క తల్లిదండ్రుల జీవితాన్ని కూడా నాశనం చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క కుటుంబంలో మీ విలువ పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సమాజంలో మీ కుటుంబానికి గుర్తింపు లేకుండా పోతుంది. కాబట్టి అసలు మీ యొక్క జీవితానికే అర్థం లేకుండా పోతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క యువతకు కోరుకునే ఒకటే, ఇట్లాంటి బెట్టింగ్ యాప్లకు పోకుండా మీరు చదువుల మీద దృష్టి పెట్టండి, మీ యొక్క భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి, మీ తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలనే ఒక ఉద్దేశమే దృష్టి పెట్టండి, సమాజంలో మంచి పేరు సంపాదించుకునే దృష్టి పెట్టండి. ఒక అబ్దుల్ కలాంని ఆదర్శంగా తీసుకోండి, స్వామి వివేకానంద ఆదర్శంగా తీసుకోండి. ఈరోజు గొప్ప పేర్లు పొంది ఈరోజు సమాజాన్ని హితం చేసి సమాజాన్ని మార్చి ఎంతోమందికి ఇప్పటికి 100,000 మందికి 1,00,000 మందికి మన దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా ఉన్న మహాపురుషులను ఆదర్శంగా తీసుకొని మిమ్మల్ని మీరు సమాజంలో గొప్పగా ఉద్ధరించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం.